వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి ఎస్పెషలీ అది కూడా బీఈడీ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ హెడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఫర్దర్గా బీఈడీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ప్రజెంట్ మేము గూగుల్ డేటా అయితే కలెక్ట్ చేస్తున్నాము. సో మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అన్నింటినీ ఈ యొక్క గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీరు ఫిల్ చేసిన డేటాను బట్టి మేము నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము. దట్ ఈజ్ మీకు ఎస్పెషల్లీ స్కాలర్షిప్ సంబంధించిన డౌట్స్ ఏంటి అంటే ఎవరైతే ప్రజెంట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సార్ నాది పీజీ కంప్లీట్ అయింది, పీజీలో నాకు స్కాలర్షిప్ వచ్చింది అండ్ ప్రజెంట్ నాకు బీఎడ్ చేసి స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందని క్వైరీ చేస్తారు. లైక్ ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సీ కానీ మేము కంప్లీట్ చేసుకున్నాము, నెక్స్ట్ మేము పీజీలో జాయిన్ అయితే మాకు స్కాలర్షిప్ వస్తుందని డౌట్ చేస్తారు. అండ్ ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నాము, మాకు స్కాలర్షిప్ వస్తుందని డౌట్స్ క్వైరీ చేయడం జరుగుతుంది. మేము ఎల్ఎల్బీ కంప్లీట్ చేసుకున్నాము, ఫర్దర్గా మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. ఎంటెక్ ఎంఫామ్ కంప్లీట్ చేసాము, మాకు స్కాలర్షిప్ వస్తుందా అని క్వైరీ చేస్తారు. అండ్ మేము డిప్లొమా కోర్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రెగ్యులర్ మోడ్లో, మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. లేదా అదర్ కోర్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, మాకు స్కాలర్షిప్ వస్తుందా అంటారు. అండ్ అదే నేను ఓసీ క్యాండిడేట్ని, నేను బీసీ క్యాండిడేట్ని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన కిడ్నీ, ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు. మాకు స్కాలర్షిప్ వస్తుందా అనేది, ఒకవేళ మాకు స్కాలర్షిప్ వస్తే ఎంత వస్తుంది, మేము కాలేజ్కి ఎంత పే చేయాలి, ఇలాంటి మెనీ డౌట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాము. ఎవరికైతే స్కాలర్షిప్ సంబంధించి డిఫరెంట్ డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీ డౌట్స్ని గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినట్టయితే మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఈచ్ పర్సన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము. ప్రజెంట్ మీరు యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం కోసం లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. గూగుల్ ఫామ్లో డేటా ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి దేనికోసము అంటే ఫర్దర్గా మీరు ఈ యొక్క స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము డైరెక్ట్గా మీ యొక్క మెయిల్ ఐడికి అయితే రిప్లై ఇస్తాము. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మీరు మెయిల్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మేము డీటెయిల్ వీడియో చేస్తాము, ఆ డీటెయిల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఫర్దర్గా మాతో కాంటాక్ట్స్లో ఉండడం కోసం ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాలి. అండ్ మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కూడా మీరు ఏ విధంగా ఫిల్ చేశారు రీవెరిఫికేషన్ కోసం కూడా డిఫాల్ట్గా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మీరు ఫిల్ చేసిన థింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకొని ఇన్ కేసు మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడం కానీ రీఫిల్ చేయడం కానీ చేయడానికి అయితే మెయిల్ ఐడి అయితే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ మనం 2024 సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేస్తున్నాము. ఒకవేళ మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయినా కూడా మీ డీటెయిల్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయండి. యాజ్ పర్ మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీ పేరు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా మనకు కమ్యూనికేషన్ పర్పస్ కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్కి సంబంధించి డౌట్స్. సార్ నాది పీజీ కంప్లీట్ అయిపోయింది, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బీఎడ్ చేసి స్కాలర్షిప్ వస్తుందా అని డౌట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అండ్ అదేవిధంగా ఎస్సీకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఎస్టీకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఓసీకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఇలాంటి డౌట్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే మీరు మీ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా టైప్ చేయండి. మెనీ ఆస్పిరెంట్స్కి నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేయడం జరిగింది, బట్ రాంగ్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తున్నారు. మీరు రాంగ్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మేము క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేము. కాబట్టి మీ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా అదే నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇది ఆప్షనల్. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ మొబైల్ నెంబర్ టైప్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే మేము మొబైల్ నెంబర్కి అప్డేట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాము. దానికోసం మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే మేము ఆల్రెడీ మెయిల్ ఐడి కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మొబైల్ నెంబర్ ఇవ్వండి, అదర్వైజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఆప్షన్ని. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ ఇయర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 2003 కానీ 2004 కానీ 2002 కానీ అనుకుంటే అలా మీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మంత్స్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు ఆగస్టు డిస్ప్లే అవుతుంది. మీరు ఒకవేళ జనవరి మంత్స్ అయితేనేమో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ డిసెంబర్ లాంటిది అయితేనేమో మీరు రైట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది నవంబర్, ఇక్కడ నవంబర్కి సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీ డే ఏదైతే ఉంటుందో ఆ డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఇక్కడ 10th నవంబర్. ఈ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్కి సంబంధించి మీ డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనకు మ్యాండేటరీ అయితే ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ 12 డిజిట్స్ ఉన్న ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు మేల్ ఫీమేల్ అనేది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది. తర్వాత మీ కేటగిరీ. కేటగిరీ ఎందుకోసం అంటే స్కాలర్షిప్ అనేది బీఎడ్లో కేటగిరీని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఒక రకమైన స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు, ఎస్సీ ఎస్టీకి ఒక రకమైన స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్కి ఒక రకమైన స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేస్తారు. మీది ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ అంటే బీసీడీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మీ ప్రీ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీ క్వాలిఫికేషన్ అంటే ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే బీఎడ్ చేస్తున్నాం. బీఎడ్ అనేది మీరు
ఏం చేసిన తర్వాత చేస్తున్నారు? నార్మల్గా బీఎడ్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చేస్తారు. సో మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ తర్వాత ఇప్పుడు మీరు బీఎడ్ డైరెక్ట్గా చేస్తున్నారు అనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ కొంతమంది వచ్చేసి డిగ్రీ తర్వాత ఎల్ఎల్బీ చేసి ప్రజెంట్ బీఎడ్ చేస్తుంటారు. అలాంటి వారు మీరు సో బీఎడ్ కంటే ముందు ఏదైతే చేశారో ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బీఎడ్ కంటే మీరు ఎల్ఎల్బీ చేస్తే ఎల్ఎల్బీ సెలెక్ట్ చేసుకోవాలి. బీపీఎడ్ చేసి ఉంటే బీపీఎడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పీజీ చేసి ఉంటే పీజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంబీఏ ఎంసీఏ చేసి ఉంటే ఎంసీఏ, బీటెక్ చేసి ఉంటే బీటెక్, సో ఎంటెక్ చేసి ఉంటే ఎంటెక్, ఇలా మీకు రిలవెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసిన కోర్స్ అనేది దీంట్లో లేకపోతే మీరు ఇక్కడ అదర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు టెక్స్ట్ అయితే టైప్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్కాలర్షిప్కి సంబంధించి మీకు డౌట్స్ ఉంటాయి. ఏంటి అంటే సో నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఉంది సార్, నేను స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. లేదా మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఉంది సార్, స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుందా అని అడగొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఇది ఉంది సార్, స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఇది ఉంటుందా అని అడగొచ్చు. లేదా స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మాకు స్కాలర్షిప్ వస్తుందా అని మీరు క్వైరీ చేయాలనుకుంటే సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కానీ పీడిఎఫ్ కానీ ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ మీరు టెక్స్ట్ రూపంలో కన్వే చేయలేరు. కొంతమంది ఏంటంటే మీ ప్రాబ్లమ్ని టెక్స్ట్ రూపంలో చెప్పలేరు. సార్ నా ప్రాబ్లం అనేది చాలా లెంత్గా ఉంటుందంటే మీరు మీ ప్రాబ్లమ్ని రాసైనా పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టొచ్చు. ఆడియో రూపంలో మీరు రికార్డ్ చేసిన మీ ప్రాబ్లమ్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డాక్యుమెంట్ రూపంలో అయినా సరే, డ్రాయింగ్ ఫార్మాట్లో అయినా సరే, ఇమేజ్ ఫార్మాట్లో అయినా సరే, ప్రజెంట్ ఫార్మాట్లో సరే, సో స్ప్రెడ్షీట్లో అయినా సరే, వీడియో రూపంలో అయినా సరే మీ ప్రాబ్లమ్ని మీరు డైరెక్ట్గా మాతో షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ యాడ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు రెడీ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో ఆడియో క్లిప్ కానీ, వీడియో క్లిప్ కానీ, ఇమేజ్ కానీ, సో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్ని ఈ విధంగా కూడా మేము వెరిఫికేషన్ చేస్తాం. తర్వాత మీరు ఏదైతే మాతో కన్వే చేయాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ టైప్ చేయాలి. స్కాలర్షిప్కి సంబంధించి సో అది మీరు ఇక్కడ టైప్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేశారో దాన్ని బట్టి మేము ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మనకు ఎనీ అదర్ క్వైరీస్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది పీజీ కంప్లీట్ అయిపోయింది సార్, పీజీ ఆఫ్టర్ మనకు స్కాలర్షిప్ వస్తుందా అని మీరు క్వైరీ చేయొచ్చు. సో మీరు ఇక్కడ మీరు ఆల్రెడీ మీ యొక్క కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి కూడా మేము రిప్లై ఇస్తాము. బట్ మీ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ అదర్ దోళ్ళు అయితే మీరు క్లియర్గా టైప్ చేయాలి. సో మీరు క్లియర్గా టైప్ చేసినట్టయితే దాన్ని బట్టి మాకు కన్వే అయితే కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడి అనేది టైప్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎస్ఎస్సీ ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అయిందో దానికి సంబంధించి సో మీ యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఆప్షనల్ అని చెప్పాము, బట్ ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయాలి. టోటల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది 12 డిజిట్స్ అయితే ఉంటుంది. 12 డిజిట్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మీ కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి మీరు. సో మీ యొక్క కోర్స్ అనేది సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత స్కాలర్షిప్ వస్తుందా రాదని నా క్వైరీ. సో రీసెంట్గా పీజీ అయిపోయింది కాబట్టి పీజీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా ఎంబీఏ ఎంసీఏ అంటే ఎంసీఏ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు సో మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏదైతే మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మేము వచ్చేసి ఏంటంటే మా యొక్క సో పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఆ స్కాలర్షిప్కి సంబంధించిన స్క్రీన్ షాట్ది. సో ఈ విధంగా మీరు మీ యొక్క స్కాలర్షిప్ సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ టెక్స్ట్ అయిపోయాలి. సో పీజీ చేస్తే బీఎడ్లో సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఈ విధంగా మీ టైప్ అనేది చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన డేటా అయితే సేవ్ అవుతుంది. అండ్ వన్స్ మీరు సబ్మిట్ చేయగానే ఈ విధంగా సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. మీకు సంబంధించి ఏదైతే నాకు రిక్వెస్ట్ చేయడం జరిగిందో ఆ రిక్వెస్ట్ అనేది క్లియర్ అయినట్టుగా. సో ఆ తర్వాత మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేయడం జరిగిందో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేది మాకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మాకు రీచ్ అయిన దాన్ని మేము వెరిఫై చేసి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అనేది అయితే మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు త్రూ ది మెయిల్ ద్వారా కానీ. అండ్ లేదా సో ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తాము ఈచ్ క్యాండిడేట్ గురించి డీటెయిల్గా. సో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఎవరైతే ప్రజెంట్ స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ రేట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. సో ఆ తర్వాత మా వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మాకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.